Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు సెషన్లో మనం కొన్ని ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా వొకాబులరీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ చెక్ చేద్దాం. ఈ వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్ మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. ఇవి గతంలో వివిధ రకాల ఎగ్జామినేషన్స్లో అడగబడ్డవేనండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొదలుకొని టెట్ డిఎస్సి వరకు. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. నోట్స్ రాసుకోండి. వొకాబులరీకి సంబంధించిన దాంట్లో ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఖచ్చితంగా పెడతాం, కానీ 3 ఆప్షన్స్కి సంబంధించిన మీనింగ్, ఆపోజిట్ వర్డ్, దానికి సంబంధించిన విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్పెసిఫిక్గా నోట్స్ రాసుకొని మీరు ఫర్దర్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా తప్పకుండా ఇవి అక్కడ మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఓకే, ఈ సెషన్ని మనం స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్, దాన్ని ఎర్రర్ స్పాటింగ్ లేదా ఎర్రర్ డిటెక్షన్ బిట్స్ అంటాం. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ని మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ టెట్ అంటే లాస్ట్ తెలంగాణ టెట్లో కూడా మనల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. రాబోయేటటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. రావడానికి కారణం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇలాంటి ప్రశ్నల్ని పదే రిపీటెడ్గా అడగడమే. అయితే ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే, నేను ఆన్సర్ చెప్పకముందే మీరు వీడియోని పాజ్ చేసేసుకొని ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరు అనుకున్న ఆన్సర్ కరెక్టా కాదా మీకు తెలిసిపోతుంది. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్లాటినం ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్స్ / నో ఎర్రర్. ఒకవేళ ఈ ఇచ్చినటువంటి భాగాల్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయండి. ఒకవేళ ఎర్రర్ లేదని మీకు అనిపిస్తే ఆప్షన్ 4ని ఎంచుకోవచ్చండి, నో ఎర్రర్ని ఎంచుకోవచ్చు. సార్, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ రావాలంటే ఏ టాపిక్ చదువుకొని ఉండాలి? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ టాపిక్ టు ద లాస్ట్ టాపిక్. గ్రామర్ పైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మనం ఈ బిట్స్ని సాల్వ్ చేయగలం. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీరు గ్రామర్ నేర్చుకొని ఉండాలి. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ వస్తుండొచ్చు. పూర్తి అవగాహన ఉంటేనే వీటిని మనం ఆన్సర్ చేయగలుగుతాం. సార్, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో గతంలో సరిపోతాయా సార్? మోస్ట్లీ మీరు ఏదైతే యూట్యూబ్ ద్వారానో యాప్ ద్వారానో నేర్చుకుంటామో దాదాపు సరిపోతాయండి. ఫర్దర్గా కూడా క్వశ్చన్స్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, తప్పకుండా చూస్తూ ఉండండి. యుల్ గెట్ మోర్ ఐడియా. ఓకే, సరే. ప్లాటినం ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్స్. సార్, ఎక్కడ మిస్టేక్ ఉంది? లెట్ us see. ప్లాటినం అనేది ఒక మెటల్ పేరు, దీని ముందు అందుకే ఏ ఆర్టికల్ పెట్టలేదు, నో ప్రాబ్లం. కాస్ట్లియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మీకు గుర్తుందో లేదో. కాస్ట్లీ అనేది వైతో ఎండ్ అయినప్పుడు దాని కంపారిటివ్ రాస్తున్నప్పుడు వైని తీసివేసి ఐ రాయాలని నేర్పించడం జరిగింది. కాస్ట్లియర్ దాన్, కంపారిటివ్ రాసిన వెంటనే దాన్ రాయాలి. సో ఇది కూడా కరెక్టే. ఎనీ అదర్ మెటల్స్, ఎనీ అదర్ తర్వాత సింగులరే ఉంటుంది. మోస్ట్ అదర్ వస్తే ప్లూరల్ ఉండాలి. సో మిస్టేక్ ఎక్కడ కనబడుతుంది చూడండి. ఎనీ అదర్ మెటల్స్ కాదు, ఎనీ అదర్ మెటల్ ఉండాలి. ఎగ్జామ్లో కరెక్ట్ చేయమని అనట్లేదు మిమ్మల్ని, ఎక్కడ మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ కనబడుతుంది? 3. చాలామంది స్టూడెంట్స్ చేసే పని ఏం తెలుసా అండి, వాళ్ళకి ఇప్పుడు ఆన్సర్ 3లో తెలిసిపోయింది. ఆప్షన్స్ చూడరు, డైరెక్ట్గా ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసేసి 3 దగ్గర బబుల్ చేయడమే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో ఏబిసిడీలు ఉండవు, 1 2 3నే ఉంటాయి. లెటస్ ఇది ఏబిసిడీగా ఇక్కడ 1 2 3 4 బదులు ఏబిసిడీని ఇస్తాడు. ఆల్రెడీ మెంటలీ ఫిక్స్ అయి ఉన్నాం 3 అంటే సీనే అని. ఇక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్గా మీరు చూసేసి 3 అనగానే 3ని బబుల్ చేయడం స్టార్ట్ చేయొద్దు. యూ హ్యావ్ టు సీ ద ఆప్షన్స్. ఇక్కడ చూడండి, మిస్టేక్ ఎక్కడ ఉందని తెలిసింది మీకు, 3లో ఉంది. కానీ ఆ 3 ఏ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది? ఏ ఆప్షన్లో అండి? బిలో. సో మీ ఆన్సర్ బి అవుతుంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, సార్ ఇలా ఇస్తుండొచ్చా? 2022లో నేను తెలంగాణ టెట్ బ్యాచ్ ఆఫ్లైన్లో తీసుకుంటున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ బోర్డు మీద ఇచ్చి ఇలా 1 2 3 4 అని ఇవ్వకుండా షఫుల్ చేసి ఇచ్చాను. నేను ఇచ్చి నా స్టూడెంట్స్ని ఆన్సర్ పెట్టమని చెప్తే వాళ్ళ ఆప్షన్స్ చూడలే. దీని ఆన్సర్ ఏంటిది అనగానే మీరు ఇలానే చూసేసి ఇది సార్ అన్నారు. మరి ఆప్షన్స్ చూడాలి కదా, ఆప్షన్స్ చెక్ చేయండి అని అంటే జనరల్గా రేజ్ అయ్యే డౌట్ ఏంటంటే స్టూడెంట్స్కి, సార్ ఎప్పుడైనా 1 2 3 4 ఉంటాడు కానీ షఫుల్ చేస్తాడా? బట్ లాస్ట్ టెట్లో తెలంగాణలో సో ఇలా ఎర్రర్ స్పాటింగ్ ఇచ్చి ఏం చేస్తాడనంటే ఇలానే షఫుల్ చేసి ఇచ్చాడు. సో తప్పకుండా ఏంటంటే మన అవగాహన రాహిత్యం వల్ల ఇక్కడ మిస్టేక్ పోవట్లేదు, నిర్లక్ష్యం వల్ల మిస్టేక్ పోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో మన ఆన్సర్ ఇక్కడ 3 అయింది. ఆ 3 ఎందులో ఉందండి? బిలో ఉంది. ఎందుకంటే ఎనీ అదర్ తర్వాత సింగులరే వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు రెండోది చూద్దాం. ద క్రూ ఆఫ్ సెయిలర్స్ వర్ నాట్ పర్టర్బ్డ్ బై ద స్ట్రాంగ్ గేల్. ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. ఫస్ట్ క్రూ అంటే విమానంలో లేదా షిప్లో ఏదైతే సిబ్బంది ఉంటుందో వాళ్ళని మనం ఆ గ్రూప్ ఆఫ్ వర్కర్స్, గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రూ అంటారండి. సో ఇక్కడ ద క్రూ ఆఫ్ సెయిలర్స్, ఎవరైతే ఆ షిప్ పైన సేల్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారో సెయిలర్స్, వర్ నాట్ పర్టర్బ్డ్ అంటే నాట్ కన్సర్న్డ్, భయపడలేదట.
బై ద స్ట్రాంగ్ గేల్, GALE గేల్. గేల్ అంటే స్ట్రాంగ్ విండ్, చాలా పెద్ద ఎత్తున వచ్చే గాలిని చూసి వాళ్ళు భయపడలేదట. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ ఉంది సార్? నాకైతే అంతా కరెక్టే అనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ, ద క్రూ ఆఫ్ సెయిలర్స్, నిన్నటి వీడియో ఏదైతే ఇంతకుముందు నేను అప్లోడ్ చేస్తానో దీనికంటే ముందు వీడియో, ఆ ముందు వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే ప్రెపోజిషన్ పక్కకు వచ్చేటటువంటి పదం ఏమవుతుందో నేర్పించాను మీకు, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆధారంగా వర్బ్ని డిసైడ్ చేయం కదా. సో సబ్జెక్ట్ ఎక్కడుంది మనకు? క్రూ. ద క్రూ అనేది ఏకవచనం కాబట్టి ఇక్కడ వర్ రాదండి, వాజ్ వస్తుంది. ఎంత లింక్ ఉంటుందో ఆలోచించండి. అంటే సార్ నేను సేలర్సే ఇక్కడ సబ్జెక్ట్ అనుకుంటున్నా సార్ అంటే ప్రిపోజిషన్ పక్కకు సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్టే ఉంటుంది. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు మిస్టేక్ ఎక్కడ కనబడ్డదండి? సెకండ్లో ఉంది. ఎందుకు? వాజ్ బదులు ఏమి ఇచ్చారు? వర్ ఇచ్చాడు. సో మన ఆన్సర్ వాజ్ ఉండాలి. వాజ్ ఎందుకు ఉండాలంటే సబ్జెక్ట్ ఏంటిది? ద క్రూ కాబట్టి. సో మిస్టేక్ 2లో ఉంది, ఆ 2 బిలోనే ఉంది. సో మన ఆన్సర్ ఇక్కడ బి అవుతుంది. పర్టర్బ్డ్ అంటే నాట్ కన్సర్న్డ్. ఓకే, నెక్స్ట్ 3 చూద్దాం. దిస్ ఈజ్ అంకల్స్ అండ్ ఆంట్స్ న్యూ కార్, నో ఎర్రర్. ఇందులో ఎక్కడ మిస్టేక్ ఉంది? చూడడానికి నార్మల్ సెంటెన్స్ లానే ఉంది కదా. అయితే దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆ న్యూ కార్ లేదా ఆ కొత్త కార్ ఎవరిది అని అంటే అంకల్ మరియు ఆంట్ది, ఇద్దరిది. కానీ 2 సార్లు ఇక్కడ అపాస్ట్రఫీ వచ్చిందండి. ఇలా ఎప్పుడైనా సరే 2 నౌన్స్ని ఆయన్తో రాసినప్పుడు దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాల్సి వచ్చినప్పుడు కేవలం 2వ నౌన్కే మనం అపాస్ట్రఫీ పెట్టాలి, మొదటి నౌన్కు కాదు. ఇక్కడైతే రెండింటికి పెట్టడం జరిగింది. సో ఇక్కడ అంకల్స్ ఉండొద్దండి, అంకల్ అండ్ ఆంట్స్ న్యూ కార్ ఇద్దరిది కదా. సో దిస్ ఈజ్ అంకల్ అండ్ ఆంట్స్ న్యూ కార్. సో మిస్టేక్ ఎక్కడ కనబడుతుంది మీకు? సెకండ్లో కనబడుతుంది, మళ్ళీ అది బిలోనే ఉంది. సో మన ఆన్సర్ ఇక్కడ బి. ఇప్పుడు 3 బీలు వచ్చాయి. ఉదాహరణకు 4వది కూడా బి వచ్చిందని అనుకుందాం. ఎగ్జామ్లో చాలామంది అనుకునేది ఏంటంటే స్టూడెంట్స్ వరుసగా 2 లేదా 3 బీలు పెట్టి 4వది కూడా బి వస్తే 4 వరుసగా బీలు వస్తాయా అని ఇంకోటి కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు. అలా ఆలోచించొద్దండి, వరుసగా 5 కూడా వస్తుండొచ్చు. అర్థమైందా? కొద్దిగా ఆలోచించాలి. సరే, మనం 4వది బీనా కదా, తర్వాత చూద్దాం, చెప్తున్నా మీకు. ఓకే, సో ఇక్కడ 2 నౌన్స్ వచ్చినప్పుడు ఆయనతో కలపబడ్డప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పెట్టాల్సి వచ్చినప్పుడు చివరిది అంటే 2వ నౌన్కే పెట్టాలి తప్ప మొదటి నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. సో మీ ఆన్సర్ బి. బలూన్స్ ఫిల్డ్ విత్ హీలియం ట్రావెల్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ మైల్. బలూన్స్ అట దేంతో ఫిల్ చేయబడి ఉన్నాయి? హీలియంతో ఫిల్ చేయబడ్డవి. చూద్దామా? బలూన్స్ ఫిల్డ్ విత్ హీలియం. ఓకే, ట్రావెల్ పర్వాలేదు, ఎందుకంటే బలూన్స్ బహువచనం కాబట్టి ట్రావెలే ఉంది, ట్రావెల్స్ అని లేదు కాబట్టి నో ప్రాబ్లం, కరెక్టే ఉంది. హండ్రెడ్స్ నంబర్ ముందు ఏం మెన్షన్ చేసలేదు కాబట్టి హండ్రెడ్స్ థౌజండ్స్ అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ మైల్. మైల్ కాదు కదండి, థౌజండ్స్ మైల్స్. నంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచించాలి, ఏకవచనాలు బహువచనాలు. ఇది ఆల్రెడీ మీకు నౌన్స్ దగ్గర నేర్పించాను నేను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మన ఆన్సర్ ఇక్కడ థౌజండ్స్ మైల్స్. హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, థౌజండ్స్ ఆఫ్ మైల్స్. అక్కడ ఆఫ్ అవసరం లేదు, థౌజండ్స్ మైల్స్, ఎందుకంటే అక్కడ ఆర్ తోటి ఈవెన్ తోటి రాయడం జరిగింది కాబట్టి మీకు ఆఫ్ అవసరం రాలేదు. కానీ థౌజండ్స్ పక్కకు మైల్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, మైల్ పక్కకు ఎస్ పెట్టడం అనేది చాలా చిన్న విషయం, కానీ ఎగ్జామినేషన్లో ఏం చేస్తాం తెలుసా? మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా అని. ఎక్కడో చోటు చిన్న సిల్లీ మిస్టేక్ ఉంటుంది, దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? సో మీ మిస్టేక్ ఎక్కడ ఉందండి? 4లో ఉంది. ఆ 4 ఎక్కడ ఉందండి? డీలో ఉంది. ఇది మీ ఆన్సర్ అండి. నెక్స్ట్ 5వ చూద్దాం. 5థది, మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్. మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్. హౌస్ పక్కకు ఈజ్ వచ్చింది, ఏకవచనం. ఓకే, మోర్ స్పేషియస్. స్పేషియస్కి కంపారిటివ్ డిగ్రీ మోర్ స్పేషియస్, సూపర్లేటివ్ మోస్ట్, మోస్ట్ స్పేషియస్. సో మోర్ స్పేషియస్ ఉంది, నో ప్రాబ్లం. వెంటనే దాన్ ఉండాలి కదా, ఉంది, కరెక్టే. మై సిస్టర్, మై సిస్టర్. చూడండి, మై హౌస్ నా ఇల్లు చాలా విశాలంగా ఉందట, దాన్ మై సిస్టర్ అంటే మీరు ఇంటిని ఇంటితోటే పోల్చాలి, కానీ ఇంటిని తీసుకెళ్ళి వ్యక్తితో పోల్చడం జరిగిందా లేదా? తప్పు కదా. ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది? 3లో ఉంది. సార్ దీన్ని సరి చేయడం ఎలా? మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్ దాన్ మై సిస్టర్స్ హౌస్. అవునా? ఎందుకు? మై హౌస్ని సిస్టర్తో కాదు, సిస్టర్ యొక్క హౌస్తో పోల్చాలి. సో మీ ఆన్సర్ ఇక్కడ మై సిస్టర్స్ అని రాసినా సరిపోతుంది, హౌస్ అని పెట్టాల్సిన అవసరం కూడా రాదు. మీకు పెడితే ఏమైనా తప్పా సార్? ఏం తప్పేం లేదండి. సార్ ఇంకో రకంగా ఆన్సర్ చేయవచ్చా? చేయొచ్చు.
చూడండి, మై హౌస్ ఈజ్ మోర్ స్పేషియస్ దాన్ దట్ ఆఫ్ మై సిస్టర్. ఈ దట్ అంటే హౌస్, నా ఇల్లు, ఓకేనా, ఎవరి యొక్క ఇల్లుతోటి మై సిస్టర్. సో దాన్ దట్ ఆఫ్ మై సిస్టర్ అని కూడా వాడవచ్చు. లేదా సింపుల్గా మై సిస్టర్కి అపాస్ట్రఫియస్ పెట్టేసినా మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ రాయవచ్చు. ఇది ఎర్రర్ స్పాటింగ్ కాబట్టి మీకు ఎర్రర్ ఎక్కడ దొరికిందో దాంతో ఆన్సర్ చేసేయచ్చు, బట్ కరెక్ట్ ఆన్సర్ కూడా తెలియాలి కదా. సో మీ ఆన్సర్ ఇక్కడ సి అవుతుందండి. ఈ రకంగా మీరు ఒకసారి మళ్ళీ వినండి, సో దట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వివిధ అంశాలను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. దీని తర్వాత మనం వొకాబులరీ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈ వీడియోలోని సెకండ్ సెక్షన్ సినోనిమ్స్ గురించి చూద్దాం. సినోనిమ్స్ అంటే మీనింగ్స్. ఒకటోది అక్యూట్. అక్యూట్ అంటే సివియర్గా, సీరియస్గా ఉన్నదాన్ని మనం అక్యూట్ అంటామండి. సివియర్ లేదా సీరియస్ ఎక్కడుందో చూద్దామా. ఫెయిత్ఫుల్ నమ్మదగ్గ, సివియర్కి దానికి సంబంధం లేదు. అబ్ట్యూస్ అంటే స్ట్యూపిడ్, ఓకేనా, సో స్ట్యూపిడ్కి సీరియస్కి సంబంధం లేదు. క్రానిక్ అంటే ఎక్కువ కాలం ఉండేది, లాంగ్ స్టాండింగ్లో ఉన్నటువంటి డిసీజెస్ లైక్ బ్లడ్ ప్రెషర్, షుగర్, క్రానిక్ డిసీజెస్ అవి. డయర్, దీన్ని డైర్ కాదు డయా అంటే సీరియస్, వెరీ సీరియస్గా ఉండడాన్ని డయర్ అంటారండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, అక్యూట్ యొక్క మీనింగ్. సో మన ఆన్సర్ ఎక్కడ ఉందండి, డి. అంటే మీకు కేవలం డి అనే ఆన్సర్ తెలవడం కాదు, ఏబిసి ఇందులో ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ ఉంటే దాని మీనింగ్ కూడా రాసుకోవాలి. ఈ 5 క్వశ్చన్స్ కావు, మోర్ దెన్ దట్, ఓకే కదా. నెక్స్ట్ కాన్స్పైర్. కాన్స్పైర్ అంటే కుట్ర, కుట్ర పన్నడాన్ని కాన్స్పైర్ అంటారు. ఇనాక్ట్, ఇనాక్ట్ చేయడం అంటే అప్రూవ్ చేయడం, పాస్ చేయడం. అసిస్ట్ అంటే మీకు తెలుసు హెల్ప్ చేయడం. ప్లాట్, ప్లాట్ అంటే ఇదేదో సైట్లో వెళ్ళి మీరు చూసే ప్లాట్ కాదండి, ఇది ప్లాట్ అంటే కుట్ర, అర్థమైందా, దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి, కాన్స్పైర్. సార్ ప్లాట్ అంటే మనకు ఇది కూడా వస్తుంది కదా సార్ సైట్కి వెళ్తే, ఓకే అది కూడా వస్తుంది, బట్ ఒరిజినల్గా ఇంగ్లీష్లో వచ్చినప్పుడు డ్రామాలో ఈ పదాన్ని తీసుకురావడం జరిగింది, ప్లాట్, లిటరేచర్లో కుట్ర. మోడరేట్ అంటే యావరేజ్, మన ఆన్సర్ ఎక్కడ ఉందండి, సి. కాన్స్పైర్ అంటే కుట్ర పన్నడం. నెక్స్ట్ ఎన్విసేజ్. ఎన్విసేజ్ అంటే ముందు చూపు. 4C అంటే ముందే తెలిసిపోవడం, ఊహించడం, అర్థమైందా, ఎక్కడుంది, ఇమాజిన్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రిడిక్యూల్ అంటే హేళన చేయడం, మాకరీ అంటారు దాన్నే, హేళన చేయడాన్ని రిడిక్యూల్ అంటారు. డిస్క్రైబ్ మీకు తెలుసు వివరించడం. డిసీవ్ అంటే చీట్ చేయడం. సో మనకు కావాల్సిన మీనింగ్ ఎన్విసేజ్ అంటే మనకు ఇమాజిన్. సో బిసిడి మ్యాచ్ కావట్లేదు, ఆన్సర్ ఈజ్ ఏ, ఇమాజిన్ చేయడం. దాని ఇంకొక మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను, 4C, ఓకే. నెక్స్ట్ బ్యాఫల్. బ్యాఫల్ అంటే కన్ఫ్యూజ్ చేయడాన్ని బ్యాఫల్ అంటారండి. కన్ఫ్యూజ్ ఎక్కడ ఉంది, స్కోల్డ్ అంటే మీకు తెలుసు తిట్టడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీకు తెలుసు ప్రభావితం చేయడం. అనాయ్, అనాయ్ అంటే ఇరిటేట్ చేయడం, ఒకళ్ళని కోపం తెప్పించడాన్ని అనాయ్ అంటారు. నెక్స్ట్ పజిల్. పజిల్ అన్నా కన్ఫ్యూజ్ అన్నా సేమ్, సో మీ ఆన్సర్ ఇక్కడ డి అవుతుందండి, బ్యాఫుల్, పజిల్, ఓకే, దాన్ని కన్ఫ్యూజ్ చేయడం అంటాం. నెక్స్ట్ విజిలెంట్. విజిలెన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించేవాళ్ళు, ఓకే. సో కేర్లెస్, విజిలెంట్కి ఆపోజిట్ కేర్లెస్ లాగా ఉంది కానీ మీనింగ్ లాగలేదు, మనకు కావాల్సింది మీనింగ్ కదా. థాట్లెస్ అంటే అనాలోచితంగా ఉండడం. విజిలెంట్ అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా చూడడం, కేర్ఫుల్ అబ్జర్వేషన్. వాచ్ఫుల్, ఓకే. ఇగ్నోరెంట్ అంటే నిర్లక్ష్యం. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉందండి, సి. సో ఇవి ఫస్ట్ ఏదైతే మనం ఈ సెకండ్ సెక్షన్లో వొకాబులరీలో సినోనిమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని తర్వాత కొన్ని యాంటోనిమ్స్ చూద్దాం. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ చూద్దాం. నెంబర్ 1 ఇంప్యూడెంట్. ఇంప్యూడెంట్ అంటే అసలే రెస్పెక్ట్ లేకుండా ఉండడం, డిస్రెస్పెక్ట్ఫుల్, ఏమాత్రం గౌరవం మర్యాద లేకపోవడాన్ని ఇంప్యూడెంట్ అంటారు. మరి మనకు కావాల్సింది మీనింగ్ కాదు కదా, ఆపోజిట్ వర్డ్, నేను రాసింది మీనింగ్. ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్. ఇంప్యూడెంట్ అంటే ఏంటిది, రెస్పెక్ట్ లేకుండా ఉండడం, మరి దాని ఆపోజిట్ ఏమవుతుంది, రెస్పెక్ట్ఫుల్. సో యూ ఫైండ్ ద ఆన్సర్ హియర్. రూడ్ అంటే యారగెంట్గా ఉండడం, ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా ఉండడాన్ని రూడ్ అంటాం, కానీ మనకు కావాల్సింది ఆపోజిట్. ఇంపల్సివ్. ఇంపల్సివ్ అంటే స్పాంటేనియస్, ఏదైనా ఒక విషయాన్ని వెంటనే రియాక్ట్ కావడం, అర్థమైందా. నెక్స్ట్ బోల్డ్. బోల్డ్ అంటే మీకు తెలుసు ధైర్య సాహసాలు ఉండడాన్ని మనం బోల్డ్ అంటాం.
మనకు కావాల్సింది ఆల్రెడీ ఇంప్యూడెంట్కి ఆపోజిట్ దొరికింది, రెస్పెక్ట్ఫుల్. సో ఆన్సర్ ఈజ్ ఏ. నేను మీనింగ్స్ ఇచ్చాను, దీని మీనింగ్ చెప్పాను, దీని ఆపోజిట్ చెప్పాను. సో యూ ఫైండ్ హౌ మెనీ బిట్స్ హియర్? 1, దీని ఆన్సర్ 2, 3, 4, 5. నోట్స్లో ఇవన్నీ మార్క్ చేసి పెట్టండి. రెండవది సోబర్. సోబర్ అంటే ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడాన్ని సోబర్ అంటారండి. స్ట్రైట్ మీకు తెలిసిన మీనింగే. కామ్ పీస్ఫుల్గా ఉండడం. డ్రంక్ తాగిన. అన్వెల్ అంటే ఆరోగ్యం బాగాలేని. సోబర్కి ఆపోజిట్ డ్రంక్. ఆల్కహాల్ తీసుకోకుంటే సోబర్ అనాలి, తీసుకుంటే డ్రంక్ అనాలి. సో మీ ఆన్సర్ ఇక్కడ సి. నెక్స్ట్ మూడవది, ఈ పదాన్ని పలకండి. ఫాస్టన్ అని పలికారు కదా, ఫాస్టన్ కాదండి, టీ పలకొద్దు, ఫాసన్. ఫాసన్ అంటే కట్టేయడం, టై. పశువుల్ని కట్టేస్తాం, అర్థమైందా? కట్టేయడాన్ని టై అంటాం, ఫాసన్. ఫాసన్కి మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు? ఆపోజిట్, యాంటోనిమ్ కావాలి. అటాచ్ అంటే దగ్గరగా ఉండడం కదా. రిలీజ్ వదిలేయడం, కట్టేయడం, వదిలేయడం. మనకు కావాల్సిన ఆన్సర్ రిలీజ్. క్యాచ్ పట్టుకోవడం. కనెక్ట్ మీకు తెలుసు, చూడండి ఈ మూడు సేమ్ లేవు. కనెక్ట్, క్యాచ్, అదేవిధంగా అటాచ్. కనెక్ట్ ఉంది, క్యాచ్ ఉంది, అటాచ్ ఉంది, మోర్ ఆర్ లెస్ సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. రిలీజ్ ఒక్కటి ఆపోజిట్ మీనింగ్లో ఉంది. దేనికి? ఫాసన్కి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఫాసన్ అనే పదం తెలియదు, అసలు ఎన్నడూ వినలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ వర్డ్స్ అడిగినప్పుడు ఈ పదాలను అబ్జర్వ్ చేస్తే ఈ మూడు దగ్గర సంబంధం కలిగిన ఉన్నాయి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ లాగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? సో మీ ఆన్సర్ ఇక్కడ బి. సగాషియస్. సగాషియస్ అంటే వైజ్, తెలివి కల. మరి మనకు కావాల్సింది ఏంటిది? ఆపోజిట్, మీనింగ్ కాదు కదా. చూద్దామా? దీనికి డల్ ఒక ఆప్షన్ ఉంది. ప్రొఫౌండ్ అంటే ఇంటెన్స్, గ్రేట్లీ ఇంటెన్స్, చాలా సమృద్ధిగా ఉండడం. అర్థమైందా? కీన్ అంటే కూడా ఇంటెన్సే. ఇంటెలిజెంట్ మీకు తెలిసిన పదమే, అర్థమైందా? మీకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు? ప్రొఫౌండ్ అన్నా కానీ గ్రేట్లీ ఇంటెన్స్, ఇంటెలిజెంట్ అన్నీ కూడా సిమిలర్గా కనబడుతున్నాయి. దీని ఆపోజిట్ డల్. అర్థమైందా? సో మీ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ డిస్పైర్. డిస్పైర్ అంటే హ్యావింగ్ నో హోప్, నిరాశ. అర్థమైందా? డిస్పైర్ ఈజ్ ద కంక్లూజన్ ఆఫ్ ఫూల్స్. అర్థమైందా? ఫూల్స్ యొక్క చివరి కంక్లూజన్ ఏంటంటే నిరాశనే. తెలుగులోనికి ఎప్పుడు నిరాశ ఉండదు. సో డిస్పైర్, నో హోప్. వైల్. వైల్ అంటే అన్ప్లెజెంట్. అనాయ్ అంటే ఇరిటేట్. డెఫినెట్ అంటే ఖచ్చితత్వం. హోప్. చూడండి డెస్పైర్ అంటే ఏంటిది? నో హోప్. మనకు కావాల్సింది ఆపోజిట్ కదా, సో హోప్. డెస్పైర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? హోప్. ఎక్కడ ఉందండి? డి. ఇవి యాంటోనిమ్స్. ఒక్కొక్కటిగా రాసుకోండి, చెక్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ది, వన్ హూ హేట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఈ పెళ్లి వ్యవస్థ అని పెళ్ళి నచ్చనటువంటి వ్యక్తి ఎవరు? ఆయనని ఏమనాలి? నెంబర్ 1 అథీస్ట్. అథీస్ట్ అంటే నాస్తికుడు, దేవుడు ఉన్నాడని నమ్మనివాడు. అర్థమైందా? వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ని నమ్మని వ్యక్తిని అథీస్ట్ అంటారు. వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే సార్, జీ స్మాల్ రాశారు, జీ క్యాపిటల్ రాశారు, రెండు రాయొచ్చా? రాయొచ్చండి. గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. గాడ్ జీ స్మాల్ రాస్తే దేవుడు ఒక్కడే కాదు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారని నమ్మడం. జీ క్యాపిటల్ రాస్తే దేవుడు ఒక్కడే అని నమ్మడం. అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు, దీనికి బహువచనం ఉంటుంది, గాడ్స్. హిందూ ధర్మ ప్రకారం వివిధ దేవుళ్ళను మనం పూజిస్తాం. సో వీ బిలీవ్ ఇన్ డిఫరెంట్ గాడ్స్. అదే జీ స్మాల్ రాసి మనం ఎస్ పెట్టొచ్చండి. అదేందా? అదేవిధంగా క్రిస్టియానిటీ కానీ ఇస్లాంలో దేవుడు ఒక్కడే నమ్ముతారు. అలాంటప్పుడు జీ క్యాపిటల్ ఉంటుంది, గాడ్. అయితే జీ క్యాపిటల్ పెట్టి ఎస్ పెట్టకూడదు, దిస్ ఈజ్ రాంగ్. అదేందా? జీ స్మాల్ రాసి మీరు గాడ్స్ ప్లూరల్ రాయొచ్చండి. మీ మైండ్లో పెట్టండి, అది ఇంపార్టెంట్ బిట్టే. సో అథీస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మని వ్యక్తి. పాలీ. పాలీ అని అంటే మెనీ. గ్లాట్ అంటే భాషలు, ఎక్కువ భాషలు మాట్లాడి. ఇందులో కామన్ ఏం తీస్తారంటే వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఎన్నో భాషలను మాట్లాడగల అంటే మోర్ దెన్ 1, 2, 3 ఎన్ని భాషలు మాట్లాడినా పాలీగ్లాట్ అవుతాడు ఆయన. పాలీటెక్నిక్, వివిధ రకాల టెక్నిక్స్ అన్నట్టు. ఇంకోటి అథీస్ట్కి ఆపోజిట్ ఏ తీసేయండి? థీస్ట్.
ఏ పెట్టేస్తే ఆపోజిట్ వచ్చేసింది. దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తిని థీస్ట్ అంటారు. దాని ముందు ఏ పెడితే నమ్మని వ్యక్తి. ఓకేనండి. మిసో బాగా గుర్తుపెట్టుకోండి. మిసో అంటే హేటర్. మిసో అంటే హేటర్. ఫిలో అంటే లవర్. ఎక్కడెక్కడైనా మీకు ఎప్పుడన్నా ఫిలో అని కనబడితే, ఫిల్ అని కనబడితే లవర్, అదే మిసో అని కనబడితే హేటర్. దీని పలకండి. ఇది మిసోగైనిస్ట్ అనొద్దు, మిసోజనిస్ట్ అని పలకాలి. మిసోజనిస్ట్ అంటే ఎవరైతే ఆడవాళ్ళని అసహించుకుంటాడో ఆ వ్యక్తిని మిసోజనిస్ట్ అంటారు. మిసోగమిస్ట్ ఆన్సర్, వన్ హూ హేట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మిసో అంటే హేటర్, పెళ్ళంటేనే ఇష్టపడని వ్యక్తిని మిసోగమిస్ట్ అంటారు. మీ ఆన్సర్ డి. సో చూడండి, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎన్ని రకాలైనటువంటి విషయాలను మీరు నేర్చుకోవచ్చు అనేది. రెండవది, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్మ్యారీడ్ బై చాయిస్. కావాలని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం. అర్థమైందా? ఐసోలేషన్ అంటే ఏంటిది? ఒంటరిగా ఉండడం, లేదా ఎవరు లేకుండా లోన్లీగా ఉండడం. కోవిడ్లో మనల్ని కూడా ఐసోలేషన్ వేశారు చాలామంది. తెలుసు మీకు ఐసోలేషన్ అంటే. పెళ్ళైన వాళ్ళను, పెళ్లి కాని వాళ్ళను, ఇక్కడ పెళ్లి ప్రస్తావన లేదు ఐసోలేషన్కి. రెండోది చూడండి, మోనో అంటే వన్. గమి చూడండి, ఇక్కడ కూడా గమిలా అని వచ్చింది పదం. పెళ్ళి, వన్ వైఫ్. ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్ ఈస్ కాల్డ్ మోనోగమి. పాలీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మెనీ. మోర్ దాన్ వన్ వైఫ్ ఉంటే పాలీగమి అంటారు. వన్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ వైఫ్, పాలీగమి. సెలిబసీ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అండి. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్మ్యారీడ్ బై చాయిస్. కావాలని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడాన్ని సెలిబసీ అంటారు. ఆన్సర్ డి. ఐసోలేషన్ ఒంటరిగా ఉండడం, బీయింగ్ అలోన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్. మోనోగమి, హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్. హ్యావింగ్ మోర్ దాన్ వన్ వైఫ్ ఈస్ పాలీగమి. సెలిబసీ. అ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. ఏ ప్లేస్లో అయితే గవర్నమెంట్ రికార్డ్స్ పెడతాం ఆ ప్లేస్నే అనాలి. క్లాక్ రూమ్. మీరు ఏదైనా మాల్కి వెళ్ళండి, మీకు అక్కడ క్లాక్ రూమ్ కనబడుతుంది. క్లాక్ రూమ్ అంటే ఏం చేయాలి సార్? మనం ఏదైతే అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చామో, అవుట్ సైడ్ క్లోత్స్ కానీ, అవుట్ సైడ్ లగేజ్ని కానీ అక్కడే పెట్టేయాలి. లోపల తీసుకెళ్ళొద్దు అంటారు చూసారా? అంతెందుకు, మనం ఏదైనా ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తే మీరు తీసుకొచ్చిన బ్యాగ్స్ని పెడతారు చూసారా? దట్ ఈస్ కాల్డ్ క్లాక్ రూమ్. ఓకే. సో అ ప్లేస్ వేర్ యూ కీప్ అవుట్ సైడ్ క్లోత్స్ ఆర్ లగేజెస్. దీని పలకండి. క్యాషే అన్నారు కదా, దట్ ఈస్ క్యాష్. క్యాషే కాదండి. క్యాష్ అంటే ఇది ఒక సీక్రెట్ స్టోరేజ్ అండి. ఎందులో ఉంటుందండి? ఫోన్లో లేదా కంప్యూటర్లో. ప్రస్తుతానికి ఫోన్ మనకు పాపులర్ కాబట్టి ఫోన్ అని రాస్తున్నాం. దీనికి హోమోఫోన్ ఉందండి, CASH క్యాష్. మీకు ఆల్రెడీ హోమోఫోన్స్ గురించి నేర్పించాను. సేమ్ సౌండ్ ఉండాలి, స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు ఉండాలి. దీని పలకండి క్యాష్, దీని పలకండి క్యాష్. సేమ్ పలుకుతున్నాయి, హోమోఫోన్. ఒకవేళ దీని స్పెల్లింగ్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. కావట్లేదు. కావట్లేదు కాబట్టి హోమోఫోన్. దీన్ని క్యాషే అన్నారా? పనౌటు, క్యాష్. దీని పలకండి. ఇది ఆర్చైవ్ కాదు, ఆర్కైవ్. ఏమని పలుకుతారు? ఆర్కైవ్. మీ ఆన్సర్, ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ ఈస్ కాల్డ్ ఆర్కైవ్. నెక్స్ట్ డీ చూడండి, హ్యాంగర్. అరే హ్యాంగర్ స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ అయిందా? మీ మైండ్లో ఏమొస్తుంది చెప్పండి? HANGER వస్తున్నట్టుంది కదా. అది బట్టలకు మనం ఏదైతే బట్టలు ఎలాడిస్తామో దాన్ని హ్యాంగర్ అంటాం. అది ఇది. ఈ హ్యాంగర్ ఏంటి సార్? ఎక్కడైతే ఏరోప్లేన్లను పార్క్ చేస్తాం చూసారా, దాన్ని హ్యాంగర్ అంటారండి. ఏ ప్లేస్ టు హౌస్ ఎయిర్ క్రాఫ్ట్. ఇంకో ఇంపార్టెంట్ బిట్, ఎయిర్ క్రాఫ్ట్స్ అనే పదం ఉండదు. ఎయిర్ క్రాఫ్టే అనాలి. ఎయిర్ క్రాఫ్ట్స్ అనే పదం ఇంగ్లీష్లో ఉండదు. అదేదా? హ్యాంగర్ స్పెల్లింగ్ చూసారా? HANGAR. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఏమవుతాయి? హోమోఫోన్స్. ఎందుకు? స్పెల్లింగ్ మ్యాచ్ అవుతుందా? కాట్లే. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, హ్యాంగర్ హ్యాంగర్ మ్యాచ్ అవుతుంది. హోమోఫోన్స్. సో సి ఎన్ని బీట్స్ ఉన్నాయో. కొంత క్లమ్జీగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తారు కాబట్టి, నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ నో ఇమోషన్. ఎలాంటి ఎమోషన్ని చూపించకపోవడం. ఆప్షన్స్ చూద్దామా? అపాథెటిక్, సింపథెటిక్, కంపాషనేట్, ఎంఫథెటిక్. సింపథెటిక్ అన్నా ఎంఫథెటిక్ అన్నా సేమ్. ఏంటిది? దయ, ఇమోషన్ని కలిగి ఉండడం. కంపాషనేట్ కూడా అదే, దయ, జాలి, కరుణ కలిగి ఉండడం. ఇమోషన్స్ ఉండడమే కదా జాలి, దయ కలిగి ఉండడం అంటే. కంపాషనేట్ అపాయింట్మెంట్, కారుణ్య నియామకాలు వినే ఉంటారు కదా, ఈ పదం నుంచి వచ్చింది. కంపాషనేట్.
జాలి దయతో ఇచ్చే ఉద్యోగం, గవర్నమెంట్ ఇస్తుంది కదండి ప్రభుత్వ ఉద్యోగి చచ్చిపోతే. కంపాషనేట్. మనకు కావాల్సింది చూడండి, అపాథెటిక్ ఈజ్ యువర్ ఆన్సర్. నో ఇమోషన్స్, ఎలాంటి ఎమోషన్స్ని చూపించకపోవడం. ఓకేనండి. సో దీని ఆన్సర్ ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ సిలో ఉంది. 4వ దాని ఆన్సర్ ఏ అయిపోయింది. చివరిది, an original model from which later forms are developed. ఫస్ట్ ఒక మోడల్, ఓకేనా, రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు, ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ మోడల్. దేనికైనా ఫస్ట్ మోడల్ ఉంటుంది కదండి వస్తువులకు, దాని నుంచే మిగతా మోడల్స్ని డెవలప్ చేసుకుంటారు. ఓ పెద్ద రూమ్ నిండా ఒకప్పుడు కంప్యూటర్ ఉండేది, ఇప్పుడు ఇంత చిన్న సెల్ ఫోన్లో కూడా మనం కంప్యూటర్ని వాడేస్తున్నాం. సో ఫస్ట్ ఇంత పెద్ద రూమ్ నిండా వచ్చినటువంటి కంప్యూటర్కు ఫస్ట్ మోడల్ అదే అవుతుంది కదా, దాన్ని ఏమనాలి? యాన్సిస్టర్ వ్యక్తి, వస్తువు కాదు కదా, పూర్వీకుడు. యాన్సిస్టర్ తర్వాత వచ్చిన వాళ్ళే, ఆయన నుంచి వచ్చిన సంతానమే డిసెండెంట్, వాళ్ళని మనం సక్సెసర్స్ అంటాం. నెక్స్ట్ ప్రోటోటైప్. ప్రోటోటైప్, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ టైప్. మెథడాలజీలో క్వశ్చన్ ఉంటుంది, ప్రోటో లాంగ్వేజ్. వాట్ డూ యూ మీన్ బై ప్రోటో లాంగ్వేజ్? ప్రోటో లాంగ్వేజ్ ఈజ్ అ లాంగ్వేజ్ విచ్ ఈస్ స్పోకెన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏ భాష అయితే ఫస్ట్ టైం మాట్లాడబడిందో, ఏదైతే ఫస్ట్ వాడబడిందో ఆ భాషను ప్రోటోటైప్ లాంగ్వేజ్ అంటారు, దాన్ని ప్రోటో లాంగ్వేజ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డి, మనుస్క్రిప్ట్. ఏమని పలికినదాన్ని నేను? మను, MENU లేదా మెన్యూ అంటుంది, అర్థమైందా? దట్ ఈజ్ మను. మనుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేయించే ముందు రాస్తారు కదండి, అర్థమైందా? ఇప్పుడంటే మొత్తం టైపే చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ 50-60% మంది రాస్తారు, అర్థమైందా? సో చేతి రాత ద్వారా రాసిన ఫస్ట్ డాక్యుమెంట్ని మనుస్క్రిప్ట్ అంటారండి. దీన్నే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అంటారు. మీ ఆన్సర్ ఎక్కడ ఉందండి? ప్రోటోటైప్ సి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇవి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. చూడడానికి 5 ప్రశ్నలు, ఒక్కొక్క ఆప్షన్ దగ్గర ఎంత నేర్చుకున్నారనేదే ఇంపార్టెంట్. ఓకేనండి. నోట్స్ రాసుకోండి ప్రాపర్గా, సో దట్ యూ గెట్ కంప్లీట్ ఐడియా. సో హియర్ ఐ కంక్లూడ్ మై సెషన్. ఈ క్లాస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.